మీరండి, రండి రండి, లోపల రండి. అది కాదండి, నాకు బయటికి వెళ్లే పని ఉంది. నేను 5 నిమిషాల్లో వస్తాను. మా బాబుని చూస్తుండండి. అలాగేనండి, రండి అన్న. కూర్చోమ్మా. నీ పేరేంటి? నా పేరు మీకెందుకంటే మా అమ్మ చెప్పింది మీకేం చెప్పొద్దని. అమ్మో, పిల్లాడే గాని గట్టోడే. ఆంటీ టీవీ పెట్టండి ఆంటీ, చూద్దాం. మా టీవీకి కేబుల్ కనెక్షన్ లేదమ్మా. అన్నయ్యకి ఎగ్జామ్స్ అని తీయించేశాను. అన్నయ్యకి ఎగ్జామ్స్ అయితే కేబుల్ కనెక్షన్ తీసేయడం ఎందుకు? మీ మాట వినరా? అమ్మో, పిల్లోడు బాగా షార్పే. ఆంటీ నేను వచ్చి ఇంతసేపు అయింది. చిన్న పిల్లాడిని నేను ఏమన్నా పెట్టాలని తెలీదా? అయ్యో బాబు, మర్చిపోయాను బాబు, తీసుకొస్తాను ఇప్పుడే, ఉండు. ఇదిగో తినమ్మా. ఆంటీ మీ ఇంట్లో కేక్ ఉంది కదా, గులాబ్ జాములు పెడతారంటీ. మా ఇంట్లో కేక్ ఉన్న సంగతి నీకెలా తెలుసు? నిన్ననే కదా ఆంటీ అన్న బర్త్డే అయింది. బానే తెలుసుకొని వచ్చేవారు సమాచారం అంతా. తెస్తానండి కేక్ కూడా. ఇదిగో కేక్ తిను. హ్యాపీయా ఇప్పుడు కేక్ ఇచ్చాక? ఆంటీ నాకు బోర్ కొడుతుంది. ఇంట్లో కలర్ పెన్సిల్స్ ఉన్నాయి, వేసుకుంటా. ఆ రూమ్ లో ఉన్నాయి నాన్న, వెళ్ళి వేసుకో. తీసుకో, అక్కడ కలర్ పెన్సిల్స్ ఉన్నాయి. అమ్మయ్యా, అదేదో డ్రాయింగ్ వేసుకుంటే ఈ లోపల కాస్త పనైనా చేసుకుని వస్తాను. ఆంటీ నా లాలీపాప్ బాగుందా? అబ్బా, భలే వేసాను లాలీపాప్. నేను కూడా వేస్తానే. నేను ఐస్ క్రీమ్ బొమ్మ వేస్తాను. ఏ పెన్సిల్స్? ఇదిగోండి ఆంటీ కలర్స్. ఇవి కలర్ పెన్సిల్స్ ఏంట్రా? ఇవి క్రేయన్స్ కాదురా, నా లిప్స్టిక్ రా. బాబా ఏడకు నాన్న, ఇదిగో తీసుకో, లిప్స్టిక్ తీసుకో, వేసుకో. అరే చాలా సేపు అయిపోయింది. ఆంటీ ఆకలేస్తుంది, అన్నం పెట్టారా? అరే మీ అమ్మ 5 నిమిషాల్లో వచ్చేస్తానని కదరా, ఇంకా రాలేదు. 5 నిమిషాలు అనేది అబద్ధం. మా అమ్మ సాయంత్రం దాకా రాదుగా. అంతా మోసం. మళ్ళీ నాకు ఇదొకట. ఇదిగో తిను. చీ పప్ప, చికెన్ లేదా? అరే నీకున్నది పిల్లక, నీకు చికెన్ కావాలరా? దాన్ని మా అమ్మ పెట్టట్లేదు, మీరన్నా పెడతానని అడిగా. మేము కూడా చికెన్ తిను. తినిపించండి ఆంటీ. అన్నం పెట్టాం కాబట్టి మనం తినిపించడం బాగుండరా? ఏ నువ్వు తినలేవా? తీసుకొని తిను. మీకు తినిపించడం రాదా? పిల్లడు బాబు ముద్ర క్యాండిడేట్. రా తినిపిస్తాను రా. అమ్మో, ఇంకా చాలా అంటే కడుపు నిండిపోయింది. రే సోఫాలో కూర్చోవాలా? ఇలా గెంతకూడదు. నువ్వెక్కడ దొరికారా బాబు నాకు? కూర్చో. మీ పక్కింట్లో దొరికాను ఆంటీ. మాటలు వీడు వామ్మో. నేను ఇలా ఖాళీగా కూర్చోను.
A few moments later. ఆంటీ నా ప్యాంట్ మొత్తం తడిపేసింది. ఐస్ క్రీము ఆంటీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఎరో పక్కంతా నువ్వు తడిపేసి నేను తడిపని ఏడుస్తున్నావు ఇంకా పైగా మళ్ళీ ఐస్ క్రీమ్ ఒకటి నీకు మీ అమ్మ డబ్బులు నాకు ఇచ్చిందా? ఐస్ క్రీమ్ లేదు ఏమి లేదు. ఏమండి బాబు? సారీ అండి, 5 నిమిషాలు అనుకున్న పని సాయంత్రం అయిపోయింది. చెప్పాళ్ళండి మీ బాబు అంతా కూడా. మా అబ్బాయి ఏమి ఇబ్బంది పెట్టలేదు కదండి మిమ్మల్ని. అది మీ బాబు. మా అబ్బాయి బుద్ధిమంతుడు, చెప్పిన మాట వింటాడు. బంగారు కొండ. అమ్మా ఆంటీ ఐస్ క్రీమ్ కొనలేదు, నా ప్యాంట్ కూడా తడిపేసింది. అవునా నాన్న? అమ్మా ఆంటీకి మేము డబ్బులు ఇవ్వలేదట. ఐస్ క్రీమ్ కొనియమంటే బయటికి పోయాను. వాళ్ళ అమ్మని చూసి పిల్లడు ఎన్ని అబద్ధాలు చెప్పేస్తున్నాడు. చిన్న పిల్లోడు ఒక్క పూట చూసుకోలేరా? ఇంత స్వార్థపరులా? రారా వెళ్దాం. ఇదెక్కడ కలరా బాబు నాకు. ఆ పక్కింటి ఎవడ పిల్లని తీసుకొచ్చి నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమ్మో ఈ జనరేషన్ పిల్లలు బాబోయ్.